అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఎప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ని సన్ రైజర్స్ లీడ్స్‌లోకి తీసుకునిందో 100 లీగ్‌లో అప్పటి నుంచి కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కాంట్రవర్సీ ఎంత వరకు పోతుందో తెలీదు. ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ఎంత చెడ్డ పేరు రావాలో అంత చెడ్డ పేరైతే వచ్చేసింది. ఇది ఎంత పోతుందో చూడాల. ప్రతి ఒక్కరు సన్ రైజర్స్ హైదరాబాద్‌ని బ్యాన్ చేయండి. ఫస్ట్ బ్యాన్ చేసి పారేయండి. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌ని ఆడనివ్వద్దనైతే చాలా అంటే చాలా బాయ్‌కాట్ చేయండి ఎస్ఆర్‌హెచ్‌ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. విపరీతంగా అసలు కావ్య మారన్ పైన దేశద్రోహి అనైతే ముద్ర అయితే పడిపోయింది. అవునా కదా! ఇప్పుడే కన్నులు తెరిచి కావ్య మారన్ ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కన్నులు తెరిచి అబ్రార్ అహ్మద్‌ని తప్పిస్తే సరిపోతుంది. లేకపోతే ఎస్ఆర్‌హెచ్‌కి ఉండే డిమాండ్ అంతా తగ్గిపోతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓడిపోవాలనైతే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎస్ఆర్‌హెచ్‌కి చాలా అంటే చాలా డిమాండ్ అయితే తగ్గిపోయింది ఆల్రెడీ. ఇంకా తగ్గిపోతుంది. ఇదంతా పక్కన పెడితే సన్ రైజర్స్ హైదరాబాద్ స్పాన్సర్స్ 12 కంపెనీలైతే సన్ రైజర్స్ హైదరాబాద్‌ని వదిలేయాలనైతే ప్లాన్ అయితే చేస్తున్నాయంట. ఎందుకంటే వ్యతిరేకత ఎప్పుడు పబ్లిక్ నుంచి, ఆడియన్స్ నుంచి, క్రికెట్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వస్తుందో, అప్పుడు ఆ స్పాన్సర్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద లాస్ అయితే అవుతుంది. కాబట్టి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్‌ని వదిలేయాలనైతే ఆ 12 కంపెనీలైతే ప్లాన్ అయితే చేస్తున్నాయంట. ఒకటి సిటీ యూనియన్ బ్యాంకు, దాని తర్వాత ఇంకోటేవది కంపా, దాని తర్వాత ఇంకోటేవది కింగ్ ఫిషర్. ఇలా 12 కంపెనీలయితే ఉన్నాయి. 12 కంపెనీలయితే సన్ రైజర్స్ హైదరాబాద్‌ని వదిలేయాలనైతే ప్లాన్ అయితే చేస్తున్నాయంట. అవునా కదా! ఇప్పుడు ఖర్చు పెట్టినది ఎంత? అబ్రార్ అహ్మద్‌కి రూ. 2,34,00,000. ఒకవేళ అంటే ఇప్పుడు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. పక్కా వాళ్ళు గూడా ప్లాన్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే చాలా అంటే చాలా కాంట్రోవర్సీ పెరిగిపోయింది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పైన పక్కా వాళ్ళు గూడా భయపడతారు. ఈ 12 కంపెనీలు ఏమన్నా వదిలేస్తే, సన్ రైజర్స్ హైదరాబాద్‌ని వదిలేస్తే 500,00,00,000 వరకు నష్టం రావచ్చు అని అంచనా అయితే వేస్తున్నారు. అక్కడ చూడండి 2,34,00,000 ఎక్కడ, 500,00,00,000 ఎక్కడ? అవునా కదా! ఒకవేళ ఇప్పుడే కన్నులు తెరిచి ఆ పాకిస్తాన్ ప్లేయర్‌ని పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు వచ్చిన నెగటివిటీ పోతుంది. ఒకవేళ ఇదే ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఏం పీక్కుంటారో పీక్కొని అని ఏమన్నా ఈ కావ్య మారన్ ఏమన్నా పాకిస్తాన్ ప్లేయర్‌ని ఆడించిందనుకో, పక్కా చాలా పెద్ద దెబ్బైతే పడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్‌కి. ఒకవేళ ఈ స్పాన్సర్స్ వదిలేసి వెళ్ళిపోయినా కూడా కొత్త స్పాన్సర్స్ వచ్చేవాళ్ళు కూడా భయపడతారు. లేకుంటే పనికిరాని స్పాన్సర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏది ఏమైనా కావ్య మరణ్ అది ఎందుకో ఇంత చిన్న విషయం ఎందుకు అర్థమైతా ఉండదో ఆ యమ్మకి అర్థమైతా ఉండదు. అవునా గదా! అంటే ఇండియన్ ఓనర్స్ 4 టీమ్స్ అయితే ఉన్నాయి ఇది 100 లీగ్‌లో. వాళ్ళెవరు పాకిస్తాన్ ప్లేయర్‌ని కావాలని కొనుక్కోలేదు. కానీ ఈ మహాతల్లి మాత్రం కొనుక్కున్నారు. డేనియల్ వెట్టోరి చెప్తా ఉన్నాడు, అదిల్ రషీద్‌ని కొనుక్కోవాల్సింది అబ్రార్ అహ్మద్‌ని కొనుక్కునేసినామని. ఆ అబ్రార్ అహ్మద్ గూడా అసలు ఈ 100 లీగ్‌లో సన్ రైజర్స్ లీడ్స్ కోసం ఆడతాడా లేదనేది గూడా పెద్ద కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేకి ఛాన్స్ అయితే లేదు అనైతే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అదేం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే ది 100 లీగ్ నడిచే టైంలో వాళ్ళకి సిరీస్ అయితే ఉంది. ఆ సిరీస్‌లో అబ్రార్ అహ్మద్‌ని ఆడించాలని అయితే వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారంట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రూమర్స్ మాత్రమే. ఇవే నిజం కావచ్చు. ఒకవేళ కావ్య మరన్ ఏమన్నా సరైన డెసిషన్ తీసుకోకపోతే అవునా కదా! ప్రతి ఒక్కరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలనైతే కోరుకుంటారు. చాలా అంటే చాలా డిమాండ్ అయితే తగ్గిపోతుంది. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బై.